నందమూరి బాలకృష్ణ సినిమా విడుదలవుతుందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో హడావిడి మామూలుగా ఉండదు. ఇక రాయలసీమలో అయితే ఇంకాస్త ఎక్కువ హడావిడి ఉంటుంది. ముఖ్యంగా సంక్రాంతి వస్తుందంటే చాలు బాలయ్య సినిమాలు థియేటర్స్ లో దిగాల్సిందే అన్నట్లుగా వరుసగా కొన్ని సంవత్సరాల నుంచి బాలయ్య సంక్రాంతికి సినిమాలను విడుదల చేస్తున్నారు. అంతేకాదు వరుసగా మంచి హిట్స్ కూడా కొడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సరికొత్త సినిమాతో మళ్ళీ థియేటర్స్ లోకి వచ్చేస్తున్నాడు బాలయ్య. ఈ తరుణంలో తాజాగా ఒక ఆసక్తికరమైన అంశం ఇప్పుడొకటి వైరల్ గా మారింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, నందమూరి నటసింహం బాలకృష్ణ మధ్య విభేదాలున్నాయంటూ నిత్యం వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై నందమూరి అభిమానులెవరూ స్పందించడం లేదు. బాలయ్య అభిమానులు తారక్ ను విమర్శిస్తుంటే, తారక్ అభిమానులు బాలయ్యపై విరుచుకుపడుతున్నారు. ఈ విభేదాలన్నీ వాస్తవమేనా, లేదంటే పుకార్లా అనే సందేహంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులున్నాయి. తాజాగా బాలయ్య అన్స్టాపబుల్ షోకు బాబీ, నిర్మాత నాగవంశీ, సంగీత దర్శకుడు తమన్, డాకు మహారాజ్ ప్రమోషన్స్ కోసం వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే తారక్ ప్రస్తావన రానివ్వడం లేదంటూ అతని అభిమానులు బాలకృష్ణపై మండిపడుతున్నారు. దీనిపై దర్శకుడు బాబీ మాట్లాడుతూ అటువంటివేవీ లేవని, వచ్చే వార్తలన్నీ పుకార్లే అని కొట్టిపారేశారు. షోకు వెళ్లిన సమయంలో భోజనం చేసేటప్పుడు తాను తారక్ తో చేసిన జై లవకుశ సినిమా ప్రస్తావనకొచ్చిందన్నారు. అప్పుడు బాలయ్య ఒక విషయం చెప్పారని, ఆ సినిమా తనకు బాగా నచ్చిందని, దాన్ని 2 సార్లు థియేటర్ కు వెళ్లి చూశానని, ఎవరికీ కనపడకుండా టోపీ పెట్టుకుని కర్చీఫ్ కట్టుకుని థియేటర్ కు వెళ్లినట్లు బాలయ్య చెప్పారని బాబీ వివరించారు. సోషల్ మీడియాలో బాలయ్య అభిమానులకు, తారక్ అభిమానులకు జరుగుతున్న వార్ను ఆపాలని, వారి మధ్య ఎటువంటి గొడవలు లేవని బాబీ స్పష్టం చేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఈ విషయాన్ని నమ్మడం లేదు. సంక్రాంతికి విడుదలవుతున్న డాకు మహారాజ్ సినిమాను బాయ్కాట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో కమెంట్లు పెడుతున్నారు. తారక్ ను బాలయ్య ఏమాత్రం తొక్కలేడని, అతను ఇప్పటికే జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారని, పాన్ ఇండియా హీరో అయ్యాడంటున్నారు. అతని సినిమాలు అతను చేసుకుంటూ ఎంతో జాగ్రత్తగా కెరీర్ పై దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్నాడని, కిందకు లాగే ప్రయత్నం చేయవద్దంటున్నారు.